యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నిర్వహణలో సువార్త సప్తాహం అటువంటి ఈ 5వ దినపు మూడవ ప్రోగ్రాంలోనికి సంధ్యాస్తుతి అటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు కనుక మరి యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో మరి ప్రారంభించుకుందాం. ప్రార్థన మరి ప్రస్తుతపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి పాస్టర్ పి వరప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యూపీఎఫ్ఆర్ ఏర్పాటు చేసినటువంటి మా ప్రభువా, సువార్త సప్తాహం అనేటువంటి యొక్క చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సంఘాలను, సేవకులను పురికొల్పుతూ మా ప్రభా, మా తండ్రినైనా నూతన ఉజ్జీవానికి మీరు బాట వేసిన విధానం కొరకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, ఇప్పటివరకు మీరు తోడై నడిపించినారు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకునైనా 2 కార్యక్రమాలు జయకరంగా జరిగించి ఇక సాయంకాల సమయంలో సంధ్యాస్తుతి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా ప్రభా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను మీరు దీవించండి. మా ప్రభా, దార్శనికులు ఆచార్య పి వరప్రసాద్ గారిని బట్టి వందనాలు. మా తండ్రి, యూపీఎఫ్ బ్యారర్స్ని బట్టి, మా ప్రభా ప్రస్తుత కమిటీని బట్టి, ಎಲ್ಲరిని బట్టి వేడుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, నీ యొక్క ప్రియ దాసుని మీరు కనికరించండి. ప్రెసిడెంట్ గారిని బట్టి, వైస్ ప్రెసిడెంట్ గారిని బట్టి, సెక్రటరీ గారిని బట్టి, మా ప్రభా ట్రెజరర్ గారిని బట్టి నీకు వందనాలు. మా ప్రభా ఎగ్జిక్యూటివ్ సభ్యులను బట్టి నీకు స్తుతులు, స్తోత్రం. ఎంతో ప్రయాసపడుతున్నటువంటి మా ప్రభా, మా తండ్రి, ఆర్గనైజ్ మెంబర్స్ అందరి కొరకు నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సహవాసం అంతటి మీరు దీవించండి అయ్యా. జీటీఎల్ సభ్యులను బట్టి నీకు వందనాలు, ఎంఎండ్ఎం సభ్యులను బట్టి నీకు వందనాలు, ఫౌండింగ్ కమిటీ సభ్యులను బట్టి నీకు వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా మా ప్రభా, మా తండ్రి, సహకరిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించండి. దీనిలో పాల్పంపులు పొందుతున్న ప్రతి ఒక్క సేవకుడిని, సేవకురాలని, మా ప్రభా యొక్క సంఘాలను, సంఘ యొక్క విశ్వాసులను మీ చేతికి ఎత్తిపడుతున్నా మీరు దీవించండి. మా ప్రభు, సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతం ఎంతో సుందరములు అని వాక్యం సెలవిస్తుండగా మా తండ్రి, ఏ ఏ ప్రాంతాలకి మా ప్రభా ఈ యొక్క సువార్త సప్తాహం ద్వారా మా ప్రభా అడిగిడిగి ఆ యొక్క ప్రాంతాలలో మా ప్రభా నీ యొక్క సువార్తను వెదజల్లుతున్నారు. ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాం. తద్వారా ప్రభా యొక్క పరిచర్యను, ఈ యొక్క సహవాసాన్ని మరి ఎక్కువగా మీరు బలోపేతం చేయమని కోరుతూ ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, పాటలు పాడుతున్నటువంటి వారిని, ప్రార్థిస్తున్నటువంటి వారిని, నడిపిస్తున్నటువంటి వారిని, మా ప్రభా హోస్ట్ చేస్తున్నటువంటి సేవకులను ಎಲ್ಲరినీ మీరు దీవించమని కోరుతున్నాం. మా ప్రభా స్థానిక సేవకులను బట్టి వందనాలు. మా ప్రభా, మా తండ్రి ప్రభుసేవయ్య గారిని, వారి యొక్క సతీమణిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీ చేతికి ఎత్తిపడుతున్నాం. సంఘాన్ని మీ చేతికి ఎత్తిపడుతున్నాం. ఈ ప్రాంతవాసులను కూడా మీ చేతికి ఎత్తిపడుతున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా మా ప్రభా, మా తండ్రి, ఇప్పటి వరకు మీరు జరిగించినటువంటి కార్యక్రమాల కొరకే స్తోత్రం, జరిగించబోతున్నటువంటి కార్యక్రమాల కొరకే నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా, మా తండ్రి, వాయిద్యాలు వాయించేటువంటి వారిని మీరు దీవించండి అయ్యా. పాటలు పాడేటువంటి వారిని, ప్రార్థించేటువంటి వారిని మీరు మా ప్రభా, మా తండ్రి, మరుగు చేసుకొని మీ యొక్క ఆత్మచేత వారు నింపబడి మా ప్రభ భారంతో ప్రార్థించుటకు మా ప్రభ ఎలుగెత్తిని స్తుతిస్తుండగా ఆ పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నానాటికి మా ప్రభ ఈ యొక్క పరిచర్యను, ఈ యొక్క సహవాసాన్ని మా ప్రభ నూరంతలుగా మీరు వర్ధలింప చేయవలసిందిగా వేడుకుంటూ మా ప్రభ ఆది అంతం మీరై ఉన్నారు కనుక ఇప్పుడు కొనసాగిస్తున్న దేవుడవు, ముందున్నటువంటి మా ప్రభ దినాలు కూడా జయకరంగా 3 దినాలు కూడా మీరు జరిగించవలసిందిగా వేడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ చెల్లిస్తూ ఇక సంధ్యాస్తుతిని మీ చేతికి ఎత్తపడుతూ మీరే ముందు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థనలో నడిపించేటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ పి
వరప్రసాద్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఓ పాట పాడుకొని ప్రభువును మనం కనపడదాం. మన మధ్యలో మరి సహోదరులు జె బాలస్వామి గారు ఉన్నారు. మరి వారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరచాలని చెప్పి ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. జె బాలస్వామి గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి పాడబాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. హల్లెలూయా. అందరికి వందనాలు. పౌరులు గారైన వరప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఏర్పరిచిన సమయాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండి
పాస్టర్ కె రాజు గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థించుకుందాము. స్తోత్రము 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 దేవా, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా దేవా, వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ కృపచేత సజీవుల లెక్కలో మమ్మల్ని నిలబెట్టి ప్రభువా, ఈ సువార్త సప్తాహంలో తండ్రి సజీవులుగా పాలు పంపులు పొందుటకై మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. అయ్యా, ఇప్పటి వరకు పాటలు యందు, ప్రార్థన యందు, వాక్యమందు మీరు నిలిచినందుకు స్తోత్రాలయ్యా. ఇక మీదట జరగబోయేటువంటి క్రమమంతటిని మర్యాదగాను మీ నామానికి మహిమకరముగాను జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, రావాల్సినటువంటి మీ దైవదాసులకు అందరికీ కూడా మీ మార్గము సరళము చేసి ప్రభువా, మీరే ప్రభా తోడుగా ఉండమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఈ దినమును ఏర్పాటు చేసుకున్నటువంటి తండ్రి ప్రభు సేవ గారి యొక్క సంఘమును ప్రభా జ్ఞాపకం చేసుకుని అయా వారి సంఘమును ప్రభా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరింత బలముగా విస్తరింప చేయమని, మరి ముఖ్యంగా ప్రభా కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అయా మీ నామానికి మహిమకరంగా తండ్రి మీ కుమారుడు మీ దైవ దాసుడికి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ 7 దినాల కూడికను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మీ దాసుడికి ప్రభా మీరే ప్రభా అయా వాక్యము ద్వారాను, దర్శనము ద్వారాను, అయా మీ మాట ద్వారాను ప్రభువా 7 దినములు తండ్రి అయా మీ దాసుడైనటువంటి రవి ప్రసాదయ్య గారికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకనూ ప్రభా జరగబోయే క్రమమంతటిని మీ పాదాలు చెంత పెడుతూ అయా మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి పాస్టర్ రాజు గారికి ప్రభువులో నామములో వందనము తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అహరోన్ గారు వచ్చి ఒక పాటను పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పాటను పాడుతుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి పాడుకుందాం. హల్లెలూయా. ఈ సమయాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చిన యునైటెడ్ పాస్ ఫెలోషిప్ ప్రవీణ్ గారు దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి కన్నా మించిన ప్రేమ, కన్న తండ్రి కన్నా మించిన ప్రేమ అనే పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. తల్లి కన్న మించిన ప్రేమ, కన్న తండ్రి కన్న మించిన ప్రేమ, తల్లి కన్న మించిన ప్రేమ, కన్న తండ్రి కన్న మించిన ప్రేమ, ఎంత రాసినా తరగని ప్రేమ, ఎంత రాసినా తరగని ప్రేమ, ఎంత చెప్పినా మిగిలిన ప్రేమ, నా యేసు ప్రేమ, తండ్రి కన్న మించిన ప్రేమ, కన్న తండ్రి కన్న మించిన ప్రేమ.
రతనాలను కొంచెముతో కొలవవచ్చును, తైలము గంగాళములో నింపవచ్చును. రతనాలను కొంచెముతో కొలవవచ్చును, తైలము గంగాళములో నింపవచ్చును. ఏ రీతిగా కొలవాలి నీ ప్రేమను, ఏ రీతిగా కొలవాలి నీ ప్రేమను, బోధిగంతముల వరకు నిండిన నీ ప్రేమను, బోధిగంతముల వరకు నిండిన నీ ప్రేమను, తల్లి కన్న మిల్చిన ప్రేమ, కన్న తండ్రి కన్న మించిన ప్రేమ, ఎంత రాసినా తరగని ప్రేమ, ఎంత రాసినా తరగని ప్రేమ, ఎంత చెప్పినా మిగిలిన ప్రేమ, నా యేసు ప్రేమ, తల్లి కన్న మిల్చిన ప్రేమ, కన్న తండ్రి కన్న మిల్చిన ప్రేమ. ఎర్ర సముద్రమును రెండు పాయలు చేసిన ప్రేమ, బండను చీల్చి దాహము తీర్చిన ప్రేమ, ఎర్ర సముద్రమును రెండు పాయలు చేసిన ప్రేమ, బండను చీల్చి దాహము తీర్చిన ప్రేమ, నీ భక్తుల శ్రమల నుండి ఇడిపించిన ప్రేమ, నీ భక్తుల శ్రమల నుండి ఇడిపించిన ప్రేమ, నీ అరచేతిలో నన్ను చెక్కుకున్న ప్రేమ, నా యేసు ప్రేమ, తల్లి కన్న మిల్చిన ప్రేమ, కన్న తండ్రి కన్న మించిన ప్రేమ, ఎంత రాసినా తరగని ప్రేమ, ఎంత రాసినా తరగని ప్రేమ, ఎంత చెప్పినా మిగిలిన ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. చక్కని పాటను పాడి ప్రభువు నామమును మహింపరిచిన అహరోను గారికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య నుండి దైవ సేవకురాలు మిరియాం గారు ఉన్నారు. వారు 20వ సంకీర్తన లేఖన పారాయణంగా వారు మనల్ని నడిపిస్తారు. లేఖన పారాయణం అమ్మగారు మనం చేస్తారు.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా నిలబడి ఈ లేఖనాన్ని ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 20వ అధ్యాయము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఈ కొద్ది వాక్యాలు మన వినికిడిలో, మన జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనములు. లేఖన పారాయణం చేసినటువంటి మిరియాం గారికి ప్రభువు నామమున వందనం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో నుండి ఆర్గనైజింగ్ మెంబర్ అయినటువంటి ఇజ్రాయిల్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రములు 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 స్తోత్రము 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 తండ్రి. అత్యున్నత సింహాసన ఆసీనుడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. అయా మరి ప్రభా, ఇదిగో నీ బంగారు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో నాయనా, అయా మరి ప్రభా, ఈ సంధ్యాస్థితిలో నాయనా, అయా మరి ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి నాయనా. అయా మరి ప్రభా, యొక్క స్వార్థ సప్తాహం అనే యొక్క కార్యక్రమ భాగంలో నాయనా, అయా మరి ప్రభా, మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నాయనా. అయా మరి ప్రభా, ఈ సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా సంఘానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అనేకులను ప్రభా, అనేకమైన ఆత్మను తండ్రి ప్రభా, మీరు తండ్రి ప్రభా రక్షించి తండ్రి. అయా ఈ మందిరానికి ప్రభా కొంతమంది మీరు అప్పచెప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నాయనా. అయా తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నాయన మీరు అనేకమైన జన సమూహాన్ని పోగు చేసి ప్రభా, అయా ఈ మందిరం సేవ పరిచర్య మీరు ఆశ్రదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రభా మరి తండ్రి ప్రభా, దైవజనుల సంఘంలో ఏర్పాటు చేసి ఉండగా ప్రభా, అయా మీరు సహాయం చేయండి. సంఘము పట్ల నీ ప్రణాళికను, నీ ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా మీ అనార్థి సంకల్పాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా యెరూషలేము ప్రాకారం మీద నాయన మీరు మీ కావల వారిని ప్రభా, అయా మరి తండ్రి ప్రభా, మీ కావల వారిని నిలిచి ఉంచినట్లుగా ప్రభా, అయా మరి ప్రభా, ఈ మందిరము ప్రాకారాల మీద ప్రభా మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభా మరి తండ్రి ఏంటంటే పాస్టర్ ఫెలోషిప్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ఆచార్య పిరిపి రవిప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రాలు. అయా మీ సెలవు చాటును మరుగుపరచండి ప్రభా. కావాల్సిన బలము, అయా శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఎక్కడ సమస్యలు లేకుండా ప్రభా,
నీరసం అధైర్యం రాకుండా నాయన అయా పరిశుద్ధాత్మ నుంచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా బలాన్ని ఇవ్వమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు కనుక నాయన అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా మీ దాసుడికి మంచి బలము శక్తినే ఉండినైనా ఇంకా అనేకమైన దర్శనాలు మరి ప్రభా మీరు మాట్లాడి ప్రభా అనేకమైన ప్రాంతాల్లో ప్రభా అనేకమైన సంఘాలని తను పురుగొల్పించు ప్రభా. అయా మీరు ఆఖరి వరకు తను ప్రభా అయా మరి ప్రభా యొక్క ఫెలోషిప్ నిలిచి ఉండటానికి అయా నీ ఆఖరి వరకు ప్రభా అనేకమైన నమ్మకమైన పని వారిని మీ సన్నిధిలో ప్రభా అయా ఫెలోషిప్ లోకి నిలపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నమ్మకమైన పని వారికి తండ్రి మెండైన దీవులను అన్నావు ప్రభా. అయా మరి ప్రభా యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ ప్రతి సభ్యుడు నాయన అయా మరి తన ఫెలోషిప్ కి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయా తద్వారా తన ఫెలోషిప్ లో ఉన్న ప్రతి దీవెన అయా బిడ్డలు పొందుకుంటానికి, ప్రతి దీవెని స్వతంత్రించుకుంటానికి అయా మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహించి నడిపిస్తున్న ప్రతి బిడ్డని అయా జ్ఞాపకం చేసుకొని ప్రభా. నీకు స్తోత్రాలు. అయా మా కమిటీ సభ్యులని జ్ఞాపకం చేసుకొని, ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా మరి తన వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా ఎగ్జిక్యూటివ్ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్గనైజ్ కమిటీ సభ్యులు జ్ఞాపకం చేసుకొని తండ్రి. అయా మరి ప్రతి కమిటీని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇక ముందు జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా మీ చేతులు సమర్పిస్తూ ఇదిగో నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ఇశ్రాయేల్ గారికి ప్రభువు నామములో వందనము తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు జోసెఫ్ గారు వచ్చి ఒక పాటను పాడి ప్రభువు నామాన్ని మహిమపరుస్తారు. మొదటిగా ప్రభు నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమాన్ని మరి ఏర్పరిచేటువంటి రవిప్రసాద్ అయ్య గారికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సాయంకాలపు సంధ్యాస్తుతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభు సేవ గారికి కూడా వందనాలు. అలాగనే చేరి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ, దైవ సేవకులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ సమయంలో మరి నాకు సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. సృజనములపై జయమునిచ్చిన, సృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నీ నామమును. పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు.
బాగుగా ధర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతో నీ నామమును నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు ప్రాణము నార్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్యా నీకు ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్యా నీకు ఇంతయనివో నింపనిలలో ఇంతయనివో నింపనిలలో నెవనికి సాధ్యంబు కాదు ఎవనికి సాధ్యంబు కాదు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును సృజనములపై జయమునిచ్చిన సృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతు నీ నామమును. ప్రైజ్ ది లార్డ్. చక్కని సంకీర్తనను పాడి ప్రభువు నామమును మహింపరిచినటువంటి దైవజనులు కె జోసఫ్ గారికి ప్రభువు నామంలో వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి సహోదరి విక్టోరియా గారు వచ్చి లేఖన పారాయణం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఇరవై 24వ సంకీర్తన లేఖన పారాయణముగా వారు మనకి నడిపిస్తారు. లేఖన పారాయణం చేయవలసిందిగా
సేవకురాలకు సమయం అప్పగిస్తున్నాం. హల్లెలూయా. 24వ కీర్తన చదువుకుందాం. హల్లెలూయా. భూమియు దాని సంపూర్తయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి యుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. 24వ సంకీర్తనను లేఖన పారాయణము చేసినటువంటి సహోదరి విక్టోరియా గారికి ప్రభువు నామములో వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రాయప్ప గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువు మీ ప్రియకుమారుడే యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో తండ్రి, ఈ యొక్క నాయన సంధ్యాస్తుతి ఆరాధనకు మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ రీతిగా మీ నామమును పాటల ద్వారా బైబిల్ పారాయణము ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకునే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఈ సంధ్యా స్తుతి ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా నాయన సమస్తమును మీకు మహిమకరంగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రభు సేవ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకు ఆశీర్వాదకరంగా చేరి వచ్చిన దైవ సేవకులందరికీ, వారి కుటుంబాలకు, వారి పరిచర్యకు దీవెనకరంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యగారు, నీకు వందనాలనైనా స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రియులు మీ సేవకులనైనా రవిప్రసాద్ అయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ సువార్త సప్తాహమును బట్టి మీకు వేలాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దైవ సేవకులు సెలవిచ్చిన రీతిగానే నాయన ఈ సహవాసంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి సేవకులందరినీ కూడా వెతికి ప్రభువా
నీ యొక్క సేవలో వాడుకుంటున్నందుకై నీకు వేలాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను. అటు వారిలో నన్ను కూడా పాలుభాగస్తుని చేసి ఈ గొప్ప ధన్యత ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కూడిక అంతా సమస్తమును మీ అధ్యక్షతను జరిగించి మహిమ పొందమని, రావలసిన సేవకులను క్షేమకరంగా తీసుకురమ్మని యేసు వారి పుణ్యనామములు అడిగి వేడుకొని పొందినాము పరమ తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ప్రార్థించినటువంటి పాస్టర్ రాయప్ప గారికి ప్రభువు నామంలో వందనము తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ హనోక్ గారు వచ్చి ఒక పాటను పాడి ప్రభువు నామాన్ని మహిమపరచాలని వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. జీవితంలో నీలా ఉండాలనేటువంటి పాటను పాడుతూ ప్రభువు నామాన్ని మహిమపరుస్తుండగా మనందరం కలిసి ఏకీభవిద్దాం. వచ్చిన దైవజనులకు దైవజనరాళ్లకు ప్రభునామంలో వందనాలు. రవిప్రసాద్ అన్న గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరం ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని ఆశ అనే పాట పాడుకొని మన ప్రభువైన యేసయ్య యొక్క నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. అందరము చప్పట్లు కొడుతూ ప్రభువా పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసము చేయుటలో, ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడిచి నేను నీ దరికి చేరాలని ఆశ ఉంది ప్రభువా. నా ఆశ తీర్చండి ప్రభువా. నీ మీదే గురి నిలుపుతున్నాను ప్రభువా అంటూ హృదయమార మనము చప్పట్లు కొడుతూ మనస్సుతో ఆత్మతో ప్రభుని మనము ఘనపరచుదాం. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో, పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలని, నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి
ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది. మనం కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో యేసయ్యా నీలాగే నేను బ్రతకాలి, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చయ్యా, నీలాగా బ్రతికి నీ చిత్తము చేసి నీ దరిలో నేను నడిచి నీ రాజ్యములో నేను ఉండాలి ప్రభా అంటూ హృదయపూర్వకముగా అందరూ ఈ పాట నాతో కలిపి రెండోసారి పాడుతూ అలాంటి జీవితం నాకివ్వు ప్రభా, నీలాంటి జీవితం నాకివ్వు, నీలాంటి పరిశుద్ధత నాకివ్వు ప్రభా అంటూ హృదయమార ఆత్మతో మనసుతో పాడి దేవుని మహిమపడతాం. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని, నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని, నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని, నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల జయపేట్రన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కని సంకీర్తన పాడినటువంటి హనోక్ గారికి ప్రభు నామంలో మా వందనం తెలియజేస్తున్నాం. ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు అయినటువంటి సహోదరి ఉషా గారు వచ్చి 29వ సంకీర్తన లేఖన పారాయణం చేయవలసిందిగా వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరము లేచి నిలబడినట్లయితే మరి 29వ సంకీర్తన లేఖన పారాయణము చేసుకుందాం. దైవపుత్రులారా,
యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవా కొరకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. పవిత్రములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోను షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించును. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు. 29వ సంకీర్తనను లేఖన పారాయణం చేసినటువంటి యుడబ్ల్యూ యొక్క సెక్రటరీ గారు అయినటువంటి ఉషా అక్క గారికి ప్రభు నామమున మా వందనములు తెలియజేస్తున్నాం. అయ్యగారి యొక్క ఆలోచనల నుంచి నూతనముగా పుట్టుకొచ్చినటువంటి ఇది సంధ్యా స్తుతి అనేటువంటిది ఇది చాలా ఆనందదాయకమైనది, చాలా విలువైనది సేవకుడికి. ఎందుకంటే 7 సంకీర్తనలను మనం పారాయణం చేస్తున్నాము. ఉపయోగించుకునేటువంటి సేవకులకైతే 9 ప్రసంగాలుగా కూడా 7 ప్రసంగాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. 7 49 ఒక సప్తాహంలో పాల్గొంటే 49 ప్రసంగాలను చేసుకోవచ్చు. ఒక్కొక్క లేఖన పరాణ అధ్యాయాన్ని విభాగించుకుంటే 100 ప్రసంగాలు కూడా చేయొచ్చు ఒక్కొక్క మాటను. ఇది చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంధ్యాస్థుతిలో పాల్గొంటున్నటువంటి మనకి ఈ సాయంకాలం వేళ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలో జరుగుతుండగా అయ్యగారు ఇలాంటివి ఇంకా కొత్తవి వస్తుంటే సేవకులకి ఎంతో ఉత్సాహంగా ఉజ్జీవం కూడా ఉంటుంది. చూస్తుండగానే ఎదురు చూసిన 5 రోజులు మనము ముగింపులోకి వస్తున్నాము. ఈ సమయంలో మన యొక్క దైవజనులు జె సోమయ్యలు గారు, బాలుడైన సోమయ్యలు గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సోమయ్య నీతిమంతుడు నిత్యం విందు. సోమయ్యలు గారు ప్రార్థన. ప్రార్థన అదే ప్రభుత్వ గారి కుటుంబం కొరకు, పరిచయం కొరకు, మన సప్తాహానికి మంచి జరగాలని ఆరోగ్యం కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు.
ప్రభు సేవ గారు కుటుంబాన్ని సంఘాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా ఫౌండర్ అయిన రవిప్రసాద్ అన్నగారిని కూడా దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుషు దయచేయమని, మా సువార్త సప్తాహ తండ్రి పూర్తయ్యే వరకు మాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయి. అలసిపోకుండా, ఆగిపోకుండా సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని వచ్చిన దైవ సేవకులందరినీ బట్టి వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీతిమంతుడికి నిత్యం ఎందు. ఒకటి పరలోక సంబంధమైంది, ఒకటి భూ సంబంధమైంది. సమయంలో ప్రార్థించినటువంటి సమయలు గారికి మా వందనములు తెలియజేస్తున్నాం ప్రభు నామములు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు స్టీఫెన్ కర్ణం అన్నగారు వచ్చి ఒక పాటను పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. చప్పట్లతో ప్రభువును గణపరుచుకుందాం. రైట్, ఒక మంచి పాట పాడుతూ ప్రభునామాన్ని కీర్తించేద్దాం. అంత్యకాల అభిషేకం అనే పాట పాడదాం. పాట పాడుతూ ప్రభునామాన్ని కీర్తించేద్దాం అందరం కలిసి. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలోయలనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారం అని ప్రవచించేదా. ఎముకలలోయలనా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారం అని ప్రవచించుదా. మండే అగ్నల్లో రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లో రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. చప్పలు కొడదాం చివరిగా వచ్చిన పాడుతూ.
పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నల్లో రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లో రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంచకాల అభిషేకం సర్వచరుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా దేవునికి స్తుతి కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చక్కని సంకీర్తన ఆలపించినటువంటి దైవ సేవకులు స్టీఫెన్ కర్ణం అన్నగారికి ప్రభు నామంలో మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రత్నబాబు గారు 47వ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరము లేచి నిలబడి ఈ లేఖన పారాయణంలో మనము ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనం చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును. మన ప్రాదముల కింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. భూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకును కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. 47వ సంకీర్తన లేఖన పారాయణము చేసినటువంటి రత్నబాబు అన్నగారికి
మా వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మంద యేసుదాస్ అన్నగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ సంజయ స్తుతి ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విధం చేతనైనా ప్రభా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు ప్రభా. మీ దాసును నిలవబెట్టుకొని అనేక కూడికలు ప్రభా జరిగిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కూడికలన్నింటినీ జయకరంగా జరిగించండి. మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. మమ్మల్ని కూడా ప్రభా నీ దాసులుగా, నమ్మకమైన దాసులుగా పనిచేయడం కృపదాయిచ్చండి ప్రభా. ఆ కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండి సహాయం చేయమని, జరగబో కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. జయకరంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి మంద యేసుదాస్ గారికి ప్రభువు నామంలోనే వందనం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో నుండి సహోదరి సుగుణమ్మ గారు వచ్చి ఒక పాటను పాడి ప్రభువు నామాన్ని మహింపరుస్తారు. తల్లి హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సేవకులందరికీ, సేవకురాండ్రకు, అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం అందరం కలిసి యేసన్న గారిది పాట జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ అనే పాట దేవుని నామ ఘనత కొరకు అందరం ఏకీభవించి పాడుకుందాం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో
నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంటావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంటావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన
ప్రాణ ప్రియుడా స్తుతి మహిమల్